గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడైతే భుజంకి అయితే పాలు పడుతున్నాను అనమాట. నా ఫీడింగ్ మానిపించడానికి ట్రై చేస్తున్నాం, బట్ సక్సెస్ అవ్వట్లేదు. ట్రై చేద్దాం సక్సెస్ అయినంత వరకు. సో ఇది చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను. ఈ రోజుకి బెటర్ ఫీలింగ్. చాలామంది అడుగుతున్నారు హెల్త్ ఎలా ఉంది అక్క అని చెప్పేసి. నా హెల్త్ అయితే ఇప్పుడు బాగానే ఉందండి. సో పర్లేదు కదా. గేర్లీ నిషా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అని అడుగుతావా? ఈరోజు అయితే మా ఆయన గింబల్కి కెమెరా పెట్టారనమాట. అందుకే అది నేను ఇటు తిరుగుతుంటే అటు తిరుగుతుంది. ఇంకా లినీష్ అది చూసి సంబరపడుతుంది అనమాట. అందుకోసం నేను కూడా అటు ఇటు ఊగుతున్నాను. సో మీకు క్లారిటీ ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? హాయ్. సో ఈరోజు వ్లాగ్ అయితే మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా. ఫుల్ డే వ్లాగ్. అన్ని పనులు అమ్మాయి చేస్తుంది, నేనైతే ఏం చేయట్లేదు. ఫుల్ రెస్ట్లో ఉంటున్నా. మా ఆయన కూడా నాకు జ్యూసులు అవి ఇవి అన్ని పట్టుకొస్తున్నా, చక్కగా తాగుతున్నాను అనమాట. కదమ్మా? నాకు ఇక్కడికి రా, నువ్వు చూడు క్యామ్ ఎలా తిరుగుతుంది. హాయ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పవా? అలిగినావా అందరి మీద? అవునండి, టైం అయిపోతుంది. ఏంటి ఏంటి కావాలి? ఈ మధ్య లేని పాపకి చిన్న చిన్న కొంచెం కొంచెం మాటలు అయితే వస్తున్నాయి అనమాట. తను ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. నాని మనం ఎన్ని బొమ్మలు వేసినా కూడా వాళ్ళు మనతోనే ఆడుతున్నాను కదా. పక్క రూమ్లో బొమ్మలు పెట్టాము, ఎందుకు? అది నొక్కుతుంది అది ఇక్కడ. సో బ్లాగ్ కంటిన్యూ చేస్తుంటే చూస్తూ ఉండండి. ఊతప్పం వేస్తున్నాను అనమాట. అమ్మ ఆల్రెడీ చట్నీ చేసేసింది. సో నేను ఇప్పుడు మా ఆయన కోసం వేస్తున్నా. అయితే ఫిష్ తెచ్చారనమాట. పులుసు పెట్టడానికి చేపల పులుసు చేస్తాను నేనే. ఇంకా ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను అనమాట ఫిష్ పులుసు కోసం. పచ్చిమిర్చి అలానే ఫిష్ మసాలా ఇప్పుడే ఆడాను. అంటే ఇది జీలకర్ర, ధాన్యాలు, మెంతులు, వెల్లుల్లి రెమ్మలు. సో వేసేసి మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఇది వేస్తాను అనమాట ఇప్పుడు పులుసు చేసిన. సో ఫాస్ట్గా కట్ చేసేస్తా. టమాటాలు మిక్సీ కొట్టాలి ఇంకా. సో ఇది చేపల పులుసు అయితే చేసేసాను అనమాట. ఎలా ఉంటుందో ఏంటో, ఎలా ఉన్నా తినేయాలి, వండాం కాబట్టి కదా. నేనే ఇంకెవరు వండుతారు? నేనే వండుతాను. భయమా? ఓసి ఇన్ని సంవత్సరాలు పెళ్ళి అయ్యి తినట్లేదు నానే ఇలాగంటాను. వేటి చెప్పు ఏంటిది? ఇక్కడ ఏమో బంత వేసావు, కింద పరుపు వేసావు కొత్తది, పైన ఏమో బొమ్మలు వేసావు. యాక్చువల్గా కోపం రూమ్ లోకి వచ్చాను అనమాట. వచ్చి బొమ్మలు ఉన్నవన్నీ దీని మీద పడిసాను. యాక్చువల్గా ఇలాగెందుకు చేశాను అని అంటే ఇంత కోపం ఎందుకు వచ్చింది మరి నా వీక్నెస్ వల్ల ఏంటో తెలియదు. కానీ పిల్లలు ఆల్రెడీ పెట్టి అసలు కట్టుకోలేకండి. లేనిసేపు మధ్యాహ్నం అయినా ఈరోజు ఎండ ఒకటి దారుణంగా ఉంది, దానివల్ల నీరసం కూడా చాలా మనకి. నిద్ర పడుకోనేవ్వలేదు, నన్ను పిచ్చెక్కించారు. ఇంకెందుకని చెప్పేసి వాళ్ళతో పడలేను. నెక్స్ట్ ఫోన్ చూస్తానని గోల. ఇద్దరు ఒక ఫోన్ కోసం పడుకుంటారు. నా ఫోన్ ఏ టైంలో తెలియదు కానీ నా ఫోన్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. అందుకోసం ఇంకెందుకు నేను చెప్పి కొన్ని బొమ్మలు ఎలాగో లోపలికి ఇంట్లోకి ఆడితే గసురుతాను. గడిగడికి తెచ్చి అక్కలేను, మళ్ళీ అటు అల్లా తీయలేను అని చెప్పేసి ఇంకెందుకని చెప్పేసి పరుపు ఉంది కదా దీని మీద. ఆయన మొన్నే అన్నారు, ఇవన్నీ బొమ్మలన్నీ ఇలా వేసి ఇద్దింటారని, నీకు కొంచెం వీక్నెస్ తగ్గిన తర్వాత అన్నారు అనమాట. మరి నాకు ఈరోజు వచ్చిన కోపానికి నేను ఒక్కదాన్నే వచ్చి అన్ని పడిసి అటు ఇటు ఇటువంటి చేసి ఇలా పడిసాను. అదే చెత్త మార్కెట్ బొమ్మలదే ఆడుకోవాలి కానీ ఏటది? నువ్వు కొన్ని బొమ్మలు అన్నీ అంటే చెత్తలాగా అన్ని బొమ్మలు కొన్నావు నువ్వు చెప్తానువా? అవి నీట్గా సర్దీసి పెట్టాలి. వాళ్ళకి ఎవరైనా పెడతారా? ఎంత చేసింది చాలా. ఎంత క్లాస్ లా వచ్చి అలాంటప్పుడు వచ్చి సర్దు. ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నావు కదా, నాకు క్యామ్ పట్టుకుని వీడియో తీసే బదులు నువ్వు సర్దితే నీకు కూడా నీ క్యామ్ చూపించి వీడియో తీస్తాడు కదా. మా ఆయన మా పిల్లల కోసం బొమ్మలన్నీ వేసి సర్దుతాను అని చెప్పి నేను చేస్తే మాత్రం నీట్గా చేసేవాడు, ఎలాగైతే పడేసేవాడు. కొంచెం చెయ్యేది ఇప్పుడు వచ్చే నేను వద్దాను. ఇంకా అలా స్లేడ్ పైన ఇంకో బస్తతో ఉంటాయి కదా, అవి కూడా తీసి పడేయాల్సింది. మరి నేను ఎక్కలేదు కదా స్లేడు. ఓపుకున్నందుకు నువ్వన్నీ తెచ్చి పడేసాను అనమాట. వాళ్ళకి నచ్చిన బొమ్మ తీస్తారు, ఆడుకుంటారు, లేదంటే అక్కడ పడేస్తారు. మళ్ళీ బయటికి తెచ్చి ఇయ్యరు కదా, ఇబ్బంది ఉండదు, గోల ఉండదు.
బయటికి వచ్చినా మళ్ళీ నువ్వు తెచ్చి ఇక్కడ పెడతావా? ఆల్రెడీ గీతకి చెప్పాను. అసలు అంటే గీతకి ఇంకో 2 days అయితే సెలవులు ఇస్తారు, దాన్ని తాచే తట్టుకోలేమని కదా ఇవన్నీ ప్లాన్ చేశాను నువ్వు. నెల రోజులు 50 రోజులు సెలవులు దానికి. నెల రోజులు హాఫ్ డే లీవ్స్ కి నేను తట్టుకోలేను. 50 days అదే 50 days లీవ్స్, ఫుల్ లీవ్స్ అంటే అసలు తట్టుకోలేను. అందుకోసం ఇలా ఫైట్ ఇది ఈ ఏమంటాం సమ్మర్ హాలిడేస్కి ముందు గీతు కోసం లెనిషా కోసం మేము చేసిన ప్లాన్. సో ఇవన్నీ ఇక్కడ పడేసాం, వాళ్ళకి నచ్చిన టాయ్ అయితే వాళ్ళు తీసుకుంటారు, ఆడుకుంటారు. యాక్చువల్లీ ఇవన్నీ బయటను పెట్టామనుకోండి, ఇవన్నీ మళ్ళీ సర్దాలి పెట్టాలని. సో పరుపు ఎలా ఖాళీగా ఉందని చెప్పి పరుపు మీద ఇవన్నీ పెట్టేసి ధర్నీకి అయితే ఒక ఐడియా వేసి చేసింది. ఇది అట్లా దొరికిందా? పోయిందట అది బొమ్మల తవ్వకాల్లో దొరికింది. అది గొప్ప గొప్ప అయిపోతుంది. ఏటుందా కాంపస్ బాక్స్లోనా? పెయింటింగ్. ఎప్పుడు కొన్నది? ఎప్పుడు కొన్నావు? అన్నీ మీ వెజ్ తాత కొన్నాడు అంటావు, డబ్బులన్నీ మావి, మాటలేమో మీ తాతకి. వావ్, పెయింటింగ్స్ ఉన్నాయే. పెయింటింగ్స్ వేస్తావా? యూ లైక్ పెయింటింగ్? యూ లవ్ పెయింటింగ్? చూడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడు, వీటితో ఆడుకోండి. ఆ బొమ్మలు వేసి నుంచి లేనిష్ నా మూసి ఎత్తిందా? వెళ్ళిపోమే, మీరిద్దరు వెళ్ళిపోండి, అది ఉంటుందా ఆడుతుంది చూద్దాము. అందుకే ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టాను, ఇది కూడా చూపించు. పిల్లలకి గాలి తగలదు, మళ్ళీ ఒక్క పెడుతుంది ఏంటని చెప్పేసి వీళ్ళకి ఫ్యాన్ కూడా ఇక్కడ టేబుల్ ఫ్యాన్ అంటే అరేంజ్ చేసాం అనమాట. ఛార్జింగ్ ఫ్యాన్ కదా, ఛార్జింగ్ ఫ్యాన్. మేము వెళ్ళిపోతున్నాం, ప్రశాంతంగా ఉంటుంది. డ్యూటీ నుంచి అయితే వచ్చారనమాట. నాని మధ్యాహ్నం చేపల పులుసు ఎలా ఉన్నాయి నాని? చాలా బాగుందా? చేపలకి ముళ్ళు లేకుండా ముళ్ళన్నీ కరిగిపోతాయి అంట. ముళ్ళు కరుగుతాయి అలా ఉంటారంట. నువ్వు నిజం చెప్తాను. కరిగిపోతాయి అని బుర్రకాయ ఏం చెప్తారు అంటది అనుకున్నాను, కానీ అది కూడా నమ్మిస్తుంది. ఎంత అమాయకురాలనో చూసారా? సో ఇప్పుడు కాఫీ అయితే కలిపాను అనమాట. అంటే నువ్వేం చెప్పిన నిజమని చెప్పేసి గుడ్డిగా నీ మాట నేను నమ్ముతాను. అందుకు నువ్వు అదృష్టవంతుడు అవ్వాలన్నమాట. సో ఇంకా డిన్నర్ అయితే చేస్తాం అనమాట. చూసారా ఆ సీన్లో? మళ్ళీ వీడియోలోనే ఒక 10 నిమిషాలు వీడియోలోని పోజ్ కోసం అనమాట. అదంతా ఇద్దరు నాన్న మీదకి ఎక్కిపోయి నాన్న అంటే నాకు ఇష్టమని చెప్పించుకుంటారు. తర్వాత ఏంటి ఉండదు, యథావిధంగా అగో కుట్టుకుంటారు. చూసారా? అప్పుడే యథావిధంగా ఆమె దగ్గరికి వచ్చేసి ఆమె మీదకి ఎక్కి ఏడిపిస్తారు అనమాట. అగో చిన్నదా ఉంది, దండ అయిపోయిందండి, పల్లె పదాన్ని మసాలా అల్లం ఎక్కువ అయిపోయింది. వాళ్ళ కొట్టుకుంటారు అనమాట. వీడియోలో చెప్పండి. ఇటు చూడు లేని, లేని తోస్తుంది. లేని బాయ్ చెప్పు, ఫ్లైంగ్ కిస్ ఇచ్చి. అది బాయ్కి తాయ్ తాయ్ అంటది అనమాట. తాయ్ తాయ్ గీత కలిగింది. సో ఇది అండి ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.